బాగుండాలి. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు, ఏ వ్యాపారానికి నష్టాలు రావు, ఏ వ్యాపారానికి అప్పులు లేవు. అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమ తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గారు సమస్యను పరిష్కరించడం అంటే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పోరాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే కార్మికులు పోరాడుతుంటే వాళ్ళ కోసం ఎందుకు బయటకు వచ్చి పోరాడడం లేదు? కనీసం విశాఖ పర్యటనలో కూడా మద్దతుగా ఒక్కసారి వచ్చి వాళ్ళకి ఎందుకు కనిపించలేకపోయారు? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అనేది గాజువాక ప్రజలు మీ కూటమికి ఇచ్చారు. ఈ రోజున ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవం. ఖచ్చితంగా మీరు కేంద్రంతో పోరాడి ఇక్కడ ప్రజలకు మద్దతుగా నిలబడాలని చెప్పి అందరం కూడా విశాఖ వాసులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మర్చిపోకండి, కాంగ్రెస్ ఆనాడు చేసిన తప్పిదాల వల్ల నేటి వరకు కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆంధ్ర ప్రజలు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అహంకారంతో నడుచుకుంటే ఫలితాలు మీకు స్పష్టంగా కనబడతాయి. ప్రజలు మీకు చక్కగా బుద్ధి చెప్తారు. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.